పెద్దపల్లి జిల్లా రామగుండము. మాకు గత 13 నెలల కోడిగుడ్ల బిల్లు రాక రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే ఎక్కగానే మీకు 10,000 జీతం చేస్తాము, మీరు రోజు 2 కూరలు వండాలి, పిల్లలకు అన్ని కూరగాయలు కలిపి బిర్యానీ వేయాలి, వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలనేది ఒక మెమో పంపించిండు. ఎవరికి? స్కూల్ హెచ్ఎం వాళ్ళకు. హెచ్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇచ్చిన మెమో ప్రకారమే మీరు వంట చేయాలి, లేకపోతే మిమ్మల్ని తీసివేస్తాము అని టీచర్లు బెదిరిస్తారు. అయితే మాకు ఒక పిల్లగానికి ఎంత కట్టిస్తాడు? 6 రూపాయల 15 పైసలు కట్టిస్తాడు. మరి 6 రూపాయల 15 పైసల మేము 2 రకాల కూరగాయలు ఎట్లా పెడదాము? ఇవాళ మార్కెట్ రేటు చూస్తే 7.5 ఒక కోడిగుడ్డ రేటు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గదే 6 రూపాయల కూరగాయలు తింటాండా అని అడుగుతాను మేము. ఇవాళ ఎక్కడప్పుడు 10,000 జీతం గంజులు పంపించారు స్కూల్ కు. గంజులు ఎట్లా పంపించిండు? 10వ తరగతులకు పంపించే గంజులు 600 సెంట్ ఉన్న కాడ గవ్వే గంజులు, 30 సెంట్ ఉన్న కాడ గవ్వే గంజులు, 4 ఉన్న కాడ గవ్వే గంజులు ఉన్నాయి. మేము అప్పుడు మేము మా సొంతంగా కొనుక్కున్న గిన్నెలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలు మొత్తం రంధ్రాలు పడిపోయినాయి. బియ్యంలో రబ్బర్ బియ్యం వస్తున్నాయి, రబ్బర్ బియ్యం వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ కూడా పట్టుకొని పోయి ఇచ్చినాం. ఇవి విటమిన్స్ బియ్యం అంటారు, రబ్బర్ బియ్యం. అవి నీళ్ళలో వస్తే బాళ్ళు తేలినట్టు తేలుతాయి. మరి పిల్లలకి ఏమన్నా అయితేనే వంట ఏజెన్సీ బాధ్యతరాలు గిన్నెలు మంచిగా గడగలేదంటారు. ఇలా పప్పు రేటు, కందిపప్పు రేటు చూస్తే మార్కెట్ లా 180 రూపాయల కేజీ ఉంది. ఇలా టమాటా రేటు చూస్తే 70 రూపాయల కేజీ ఉంది. వంకాయలు చూస్తే 100 రూపాయల కేజీ ఉన్నాయి. మరి మేము ఏ రకంగా మేము 2 కూరలు వండాము, ఒకటే కూర వండుతాము. కోడిగుడ్లు గవర్నమెంట్ పంపించాలి. మేము జిల్లా కలెక్టర్ చెప్పినాము, డిఓ గారికి చెప్పినాము, ఎంఈఓ గారికి చెప్పినాము, హెచ్ఎం టీచర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు? మేము పోగానే లేదు మీకు 1 నెల రావాలి, మొత్తం బిల్లులు పంపించేసిన మీరు ఎక్కడ ఫిర్యాదు అవుతారు అక్కడ కాకపోరు. కానీ జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పేపర్ ఇస్తే మేము సామరస్యంగా పోదాం అనుకున్నాం. సార్ మా బిల్లులు రాలేదు సార్, మా బాధ ఇట్లున్నదని జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పట్టుకోపోతే మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అన్నాడు. అంటే సీఎం ఓట్ల అప్పుడు మమ్మల్ని బతుకమ్మ ఆటాడు అన్నాడు. మమ్మల్ని అన్ని ఏమని రోడ్డు మీద దించేయాలి, మా బాధలు ఎందుకు ఇన్నాడు సీఎం గారు? మేము అందుకనే సీఎం గారిని కోరుతాను, మాకు ఇవాళ రేట్లు బట్టి చూస్తే ఇళ్ళలో పనిచేసేటాము, ఒక ఇంట్లో పనిచేస్తే 13 నెలల నుంచి మీకు జీతాలు రావట్లేవు, కోడిగుడ్ల పైసలు రావట్లేదు. మరి మీ ఇల్లు గడుస్తుంది? మేము అప్పుల పాలు. మాకు పెట్టి మా మధ్యాహ్న భోజనం వండినోళ్ళు 4 మనుషులు చనిపోయారు. వాళ్ళకు కూడా ఎలాంటి వేతన రాలేదు. వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు. మేము అనారోగ్యం పాలైన ఊది ఇప్పుడు గ్యాసులు ఇస్తా అంటాడు. ఆ సబ్సిడీ మీరే తెచ్చుకోవాలి, గ్యాస్ మీరే కొనుక్కోవాలి, ఓన్లీ మేము ఖాళీ మొద్దులు ఇస్తాం. అవును. అదే విధంగా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ అంటే పేద పిల్లలు వస్తారు. అవును. వాళ్ళకి రబ్బర్ బియ్యం ఇట్లా పెడితే ఆరోగ్యం పాడు కదా. అది మరి గవర్నమెంట్ నిలదీసి అడుగుతాడు. సన్న దొడ్డు బియ్యం సన్నం చేస్తాడు, దొడ్డు బియ్యం సన్న బియ్యం అని పంపిస్తాడు. దొడ్డు బియ్యం సన్న బియ్యం కాదు, మెత్త గడ్డ తర్వాత ఉగ్గు అవుతుంది. దొడ్డు బియ్యాన్ని సన్నం చేస్తున్నారు. అవి దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం కాదు, అవి కాదు. మమ్మల్ని విపరీతంగా బాధలు పెడతారు. మాకు స్కూళ్ళలో ప్రతి ఒక్క మధ్యాహ్న భోజనం వర్కర్ కి ఈ బాధలే కనుక ఇట్లుండదు. మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాం. నిలదీస్తాం కానీ మా బాధలు అట్లున్నాయి. మేము ఇవాళ దుకాణ కాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే ఆగండమ్మా, దుకాణం కాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే మమ్మల్ని చూసి దుకాణం చెట్లు పారిపోతారు. అమ్మో వీళ్ళు వస్తారు మధ్యాహ్నం పోయిన వండేటోళ్ళు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దని వాళ్ళు పారిపోతారు. మరి ఏం చేసుడు? ఇక ఏం చేసుడు? బొంద వేసుడు అని అవ్వ కడుపు కాల దొంగ సచ్చినోడు వీడియో ఎవడన్నారని వేసీలలో అన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడవాను రేవంత్ రెడ్డిని. అప్పుడు మహిళలు గుర్తుకొచ్చిర్రు, ఓటేసరాక అక్కలు చెల్లాన్లు మధ్యాహ్న పోయిన కార్మికురాలు 10,000 జీతం. అంత దూరం నుంచి వచ్చినావు, ఈ ఎండల ఈ బాధ మరి ఏం చేస్తున్నాం? మేము రాత్రి 2 గంటలు లేచినాం. రాత్రి 2 గంటలు లేచి ఇక్కడికి వచ్చినాం. మా బాధలు ఎవరు వినపోయినప్పుడు ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాను. మార్పు గంగల మార్పు మన ఎవరు వైఎస్ మన ఈయన కేసీఆర్ ఇచ్చిన 3,000 కూడా ఇస్తలేడు. ఆ 3,000 కూడా ఇవ్వట్లేదు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక.